నమస్కారం, టుడే వీచర్ కి స్వాగతం. అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వులు, మీ ఆప్యాయతలకు, ఈ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున నా ప్రతి ఏకకు, నా ప్రతి చెల్లెలకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరునికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈ జగన్. ఇవాళ మరొకటి ఓరాలో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎన్నిక కనిపిస్తా ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈరోజు విన్నపం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని చెప్పి మీ అందరితో ప్రార్థిస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, అన్ని మోసపోవడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే విషయం, ఇదే మనకు చరిత్ర చెప్తా ఉన్న సత్యం.
మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నా మోసానికి అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని పెట్టుకోమని కోరుతా ఉన్నా. బాబును నమ్మటము అంటే, చంద్రబాబు నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అనే విషయం ప్రతి ఒక్కరూ పెట్టుకోమని కోరుతా ఉన్నాను. బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగరేసిన ఈ కోటలో మళ్ళీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును, ఈ ఒరిజినల్ 420 గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా? కొన్ని ప్రశ్నలు చంద్రబాబు అడుగుదామా? కొన్ని ప్రశ్నలు అడుగుదామా? బాబు బాబు ఓ చంద్రబాబు, నేను చేసిన మీ బిడ్డ చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెప్తాను. మరి నువ్వు చెప్పగలవా? నువ్వు చేసిన మంచి ఏ పేరుకైనా కూడా, ఏ ఇంటికైనా కూడా ఉందా అని జరుగుతామన్నా ఈ సందర్భంగా 14 ఏళ్ళు సీఎం అంటారు, 3 సార్లు సీఎం చేశారంటారు. మరి 58 నెలల్లో మన అమలు చేసిన స్కీములు కొన్ని పేర్లు నేను చెబుతాను. రెడీనా? ఇంటికి వచ్చి 3,000 పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజులు చెల్లిస్తూ ప్రతి పేద అభిషేకాలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ, ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే, ఓ జాబు చేస్తామంటే, ఓ ఈబీసీ చేస్తామంటే, ఓ ఆసన అంటే, ఓ 0 వడ్డీ అంటే అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలంటే అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళంటే మహిళా అధికారులంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతుల కన్నా ఉంటూ, రైతులను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, పెట్టుబడికి రైతులకు తోడుగా ఉంటూ ఓ రైతు భరోసా అన్నా, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలన్నా రైతులను చెయ్యి పట్టి నడిపిస్తా ఉన్నది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అది పేదవాడు వైద్యం కోసం అప్పుడు పోయే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడి కన్నా ఉంటూ ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిపోయినాక కూడా రెస్ట్ పీరియడ్ లో వాళ్ళగా ఉంటూ ఆరోగ్య ఆసన
ఓ ఆరోగ్య సురక్ష ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్ గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లాలేస్తామన్నా ఒక మత్స్యకారం వదిలేస్తామన్నా ఒక నేతన్న నేస్తామన్నా ఓ వాహన మిత్ర అన్నా ఓ చేదోడు అన్నా ఓ తోడు అన్నా ఆ స్వయం ఉపాధికి అండగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ 60-70 ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చే పౌర సేవలు ఇంటికి వచ్చే పథకాలు గుర్తుకొచ్చేది మీ జగన్ నాలుగు నెలలతో బాగుపడ్డా ఇంగ్లీష్ మీడియం బడిలో 4 నెలలతో బాగుపడ్డా మన గవర్నమెంట్ హాస్పిటల్లో గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామంలోనే మహిళా పోలీస్ ప్రతి అక్కజల్లకు ఫోన్లోనే నిషేధం గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ మరి ఇవన్నీ స్కీములు వచ్చినవి ఈ 58 నెలల కాలంలోనే మరి బాబు మరి చంద్రబాబు నీ పేరు చెప్తే గుర్తుకొచ్చే స్కీములు ఏమిటయ్యా అడుగుతా ఉన్నాను చంద్రబాబు ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అడుగుతా ఉన్నాను 14 ఏళ్ళు సీఎం అంటావు నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబును అయ్యా బాబు నిన్ను మరో వాడిని అడుగుతా నిన్ను ఇంకొక వాడిని అడుగుతా సమాధానం చెప్తావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను 2014 నుంచి 2019 మధ్య నీ పాలన జరిగింది ఆ చంద్రబాబు పాలన జరిగింది ఆ 2014 నుంచి 19 మధ్య జన్మభూమి కమిటీలలో నువ్వు పెడితే ఆ చంద్రబాబు పెడితే 2019లో మేము అధికారంలోకి రాగానే మీ జగన్ విలేజ్ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు అంటే నీకు జన్మభూమి కమిటీల వ్యవస్థ నాది సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ మరి చంద్రబాబు అడుగుతా ఉన్నాను
నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పే ధైర్యం నీకు ముందే చంద్రబాబు అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు అడుగుతాను, ఆ ధైర్యం నీకు ఉందా అని అడుగుతాను. నువ్వేమంటారన్నా చంద్రబాబు, నువ్వేమంటారన్నా చంద్రబాబు, నేను పెట్టిన అంటే నీ దగ్గర పెట్టిన ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థలు కొనసాగిస్తాము అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతావు అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు, నువ్వు 14 ఏళ్ళు పరిపాలించావు, కానీ ప్రజల బిడ్డ నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలలు పరిపాలన చేస్తే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నువ్వు ఏమంటావు? నువ్వేమంటావు? జగన్ అమ్మఒడి వేస్తే నువ్వేమంటావు? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు. మరి జగన్ 58 నెలలు పరిపాలన చేశాడు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. నువ్వేమంటావు? నువ్వేమంటావు? జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు? నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యో చంద్రబాబు, జగన్ ఏం చేస్తామన్నారో దానికంటే వేరే పాటలు వేసేదిగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తారు, 10 ఇస్తారు, 6 ఇస్తారు అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే నువ్వు మీ హయాంలో నేను చేశాను, నేను చేసిన ఈ మంత్రిని చూసి నాకు ఓటు వేయండి అనే ధైర్యం సత్తానికి ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమ్ రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పడానికి ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పడానికి ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పడానికి ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతులకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పడానికి ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పడానికి ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని, జగన్ తెచ్చిన ఈబీసీ నేస్తమనే పథకాన్ని, జగన్ చేసిన ఓ కాపు నేస్తమనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసనాలు, ఓ 0 వడ్డీని, ఓ రైతు భరోసాను, ఒక తోడు, ఓ చేయుడు, ఓ నానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతలు నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 23 లక్షల ఇల్లు, ఓ 4 నెలలు
పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నావు ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడో యొక్క పథకం కూడా పెట్టిన నువ్వు నేను పెట్టిన పథకాన్ని పట్టుకొని ఈ రోజు తెగ మాట్లాడుతున్నానంటే చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చూశారు. ప్రజలకు ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను ఒకటి, 58 నెలలు మీ జగన్ ముఖ్యమంత్రిగా చూశారు. 58 నెలలు జగన్ చూశారు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తుకు వస్తా ఉన్నప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అంటే ఈ మనిషిని ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును, ఈ చంద్రబాబును, ఈ మోసాల బాబును మరోసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తాను. చంద్రబాబు నమ్మడం అంటే వదల బ్రహ్మాని వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే మీ అందరికీ చెప్తాను. అన్నయ్య ఏదో మీకు తెలుసా? అన్నయ్య ఏదో మీకు తెలుసా? అక్కయ్య ఏదో మీకు తెలుసా? గుర్తున్నాయి? అన్నయ్య గుర్తుందా మీకు? అక్క గుర్తుందా? అన్నయ్య గుర్తుందా మీ అందరికీ? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ ఇంటికి పంపించాడు. గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం? మరి 2014లో ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా? అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా? మూడలు కొట్టారు గుర్తున్నాయా? ఒకసారి చదువుదామా? ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ రాసినది రైతులు ఉన్నారని మొదటి సంతకంతో మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ జరిగిందా? ముఖ్యమైన హామీ ఏంటో రెండోది చదవమంటారా? పొదుపు సంఘాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణమాఫీ జరిగిందా? ఒక్క రూపాయలు చేశాడా? ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఓ ఉద్యోగం లేకపోతే 2,000 రూపాయలు ఉద్యోగం ఉంది. 5 ఏళ్ళు 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగం ఉంది. ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చారా? ఇంకా ముందుకు
ఒక్కరికన్నా ఒక్క శంకుస్థాపన ఇచ్చారా అని అడుగుతాను మీ అందరితో. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్క రూపాయి చేయాలని అడుగుతా ఉన్నాను. ఇంకా చదువుకుంటూ పోతే ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే 10,000 కోట్లతో బీసీ సంప్రదాయం చేనేత పవర్ మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశారా? సింగపూర్ గురించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశారా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించారా? ఇక్కడ కనిపిస్తామన్నా? నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ అందరితో. 2014లో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ కాన్ఫరెన్స్. మీరు ముక్కలతో కూటమిగా జతకట్టి జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ కాన్ఫరెన్స్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒకటే నెరవేర్చారా అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఈసారి మాత్రం 2 చేతులు పైకి వేయాలి. ఒక గట్టిగా అది లేదు. మరి ఇలాంటి వ్యక్తి నమ్ముతారా? ఇప్పుడు మళ్ళీ ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ ఇదేమంటారు? మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి గంజికాయలు కొనిస్తాయంట. నమ్ముతారా? చివరిగా మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నికలే ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరి ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఓటు వేయాలని ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలను ఇంటికే రావాలన్నా, లంచాల విమర్శలేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటల్లో మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు. తగ్గడానికి వీలే లేదు. అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్క మన గుర్తు ఫ్యాను అవా ఆకుపడి చేయబెట్టుకుని అమ్మా మన గుర్తు ఫ్యాన్ అవా ఇక్కడ చెమట చూసుకుంటావు ఇక్కడ ఫ్యాన్ గుర్తు మన గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఫ్యాన్ చెల్లి మన గుర్తు
మంచి చేసిన ఈసారి ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీకాస్ ఎక్కడ ఉండాలి? సిక్కులో ఉండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలబెడతామని రామ్ నా పక్కనే ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రామ్ మీద ఉంచవలసిందిగా సభలో మీ అందరితో కూడా పెట్టుకుంటా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితులు కూడా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాంపై ఉంచవలసిందిగా సభలో ప్రార్థిస్తాను. అదేవిధంగా మీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పక్కనే ఉన్నాడు. తాను కూడా నాకు మంచి స్నేహితుడు, నా తమ్ముడు లాంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గురుమూర్తిపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా మీ బిడ్డ వంశోచులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తాను. కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.